న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించేందుకు ఈ ప్రభుత్వం దిగొచ్చే వరకు తమ సమ్మెను కొనసాగిస్తామని, సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా తాము తగ్గేది లేదని, సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ఐసీడీఎస్ పిఠాపురం ప్రాజెక్టు పరిధి అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి డి తులసి, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కుంచే చిన్న ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 3 రోజులుగా చేస్తున్న సమ్మెలో భాగంగా పిఠాపురంలో 3వ రోజున పిఠాపురంలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాన్ని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ సభ్యులు ముట్టడించారు. కార్యాలయం ఎదుటే సమ్మె చేశారు. వీరి సమ్మెకు సిఐటియు జిల్లా నాయకులు కుంచే చిన్న, కరణం విశ్వనాథం, జన విజ్ఞాన వేదిక నాయకులు డాక్టర్ సూర్యనారాయణ సంఘీభావం తెలిపారు. డిమాండ్లు పరిష్కరించాలంటూ అంగన్వాడీ వర్కర్లతో కలిసి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కుంచే చిన్న, డి తులసి మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో యూనియన్ నాయకురాళ్లు దానం కమలారాణి, కె సత్యవతి, బేబీరాణి, విజయశాంతి, ఓ సత్యవతి, డి బేబీ, భవానీ, వెంకటలక్ష్మి, అన్నపూర్ణ, ప్రజావాణి తదితరులు పాల్గొన్నారు. గ్రాడ్యుయేటీ అమలు చేయమని అడుగుతా ఉన్నారు. వీళ్ళకి వయో పరిమితి కూడా పెంచాలి, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యం కల్పించాలి, అలాగే ఐసీడీఎస్ను కూడా సంస్థాగతం చేయాలి, అలాగే రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో నిధులు కూడా ప్రత్యేకంగా కేటాయించి బాలికా శిశు సంరక్షణ పథకాన్ని పటిష్టపరచాలి, బాలికలకేమో పౌష్టికమైన ఆహారం అందించాలి, దానికి తోడు వాళ్ళకి సేవ చేస్తున్నా కూడా మా కుటుంబం గడాలని చెప్పేసి మా పరిస్థితులు మెరుగుపడాలనే ఉద్దేశంతో ఈ రోజున సమ్మెలోకి దిగారు. కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచన చేసి ప్రభుత్వ సలహాదారులతో కూడా ఆలోచన చేసి రాష్ట్ర సిఐటి లీడర్లతో కూడా పిలిపించి వెంటనే వీళ్ళ సమస్యలు, న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి నేను సిఐటిగా తెలియజేస్తా ఉన్నాను. లేకపోతే గత ప్రభుత్వం చూశారు, మొన్న తెలంగాణ ప్రభుత్వంలో ఏ విధంగా ప్రజలు తీర్పిచ్చారో అదే తీర్పు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఎత్తుకునేలాగా చేయాలని చెప్పేసి చెబుతా ఉన్నాం. ఆ గతి తెచ్చుకోకుండా వీళ్ళు చేస్తున్న పోరాటానికి న్యాయమైన కోరికలు సుప్రీంకోర్టు తీర్పును కూడా అమలు చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని తెలియజేస్తా ఉన్నాం. లేదంటే రేపటి నుంచి ఈ యొక్క నిరసన కార్యక్రమాలు ఉధృతంగా చేస్తామని చెప్పేసి వీళ్ళందరికీ కూడా సిఐటి ముందు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఆయన వచ్చారు అని చెప్పారు, ఆయన ఇస్తానన్న ఒక హామీ ఇచ్చి ఉన్నారు. హామీ నిలబెట్టుకోమని మేము అడుగుతా ఉన్నాం. ఏమనంటే పక్కనున్న తెలంగాణకి 13,600 ఇస్తామన్నారు. ఆమె అంటే ఒక్క 1,000 రూపాయలు ఎక్స్ట్రా పెంచుతున్నారు ఆయన. ఇప్పుడు అక్కడ తెలంగాణలో ఇచ్చినట్టుగానే మాకేమని అడుగుతున్నాము. మా న్యాయమైన కోరికలు అడుగుతూ ఉంటే ప్రభుత్వానికి ఇంతకింత అలా చూస్తారో తెలియదు. అందరూ అక్క చెల్లెంలే, మేము అక్క చెల్లెంలు కాదా? సీఎం గారు మేము అడుగుతా ఉన్నాము, మేము అక్క చెల్లెంలు కాదా? అమ్మ మీకు అమ్మఒడి వేస్తాను, ఒక మేనమామగా అంటున్నాడు. అమ్మ మీకు కాపు నేస్తం వేస్తాను అంటున్నాడు, నైదాన్ని నేస్తం వేస్తాను అంటున్నాడు, ఇదని అదని నవరత్నాలు అన్నాడు. ఏ నవరత్నాల్లో మేము లేమా? సంక్షేమ పథకాలు ఏమి మాకు రావు. ఒక పిల్లకి పెళ్లి చేసుకుందామంటే కళ్యాణ బస్సు లేదంటారు. గవర్నమెంట్ ఎంప్లాయ్ కరెక్టే, గవర్నమెంట్ ఎంప్లాయ్. మేము గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ అక్కడ ఫిక్స్ చేసినప్పుడు కంప్యూటర్లో మరి ఈయన కూడా మాకు జీవో రూపంలో గవర్నమెంట్ ఎంప్లాయీ ఇవ్వాలి కదా. అంటే మాటకైనా మా కొడుకు మాట మీకు తెలియట్లేదా? మా ఆవేదన మీకు తెలియట్లేదా? ఈ రోజు కాదు ఏ రోజు కాదు, మీరు తాళాల బదులు కొట్టుకోండి, అందులో పప్పు నూనెలు మీ ప్రాపర్టీ అని మీరు తీసుకోండి. మేము ఆగేది లేదు. మేము ఎంత ఉధృతంగా చేస్తాము, ఇక్కడతో ఆగం. ఎన్ని నెలలన్నా మీరు ఏం చేస్తే చేసుకోండి.